హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామీ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చిన్న పిల్లలకి ఎగ్గు అనేది ఏ నెల నుండి పెట్టవచ్చు అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలైతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే ఎగ్ అనేది ఏ నెల నుంచి పెట్టవచ్చు అంటే, సో నార్మల్గా చిన్న పిల్లలకి అంటే 6 మంత్స్ నుంచి మనం ఫుడ్ అయితే అలవాటు చేస్తూ ఉంటాం. సో 6 మంత్స్ నుంచి ఫుడ్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట పిల్లలకి. సో ఈ ఎగ్ కూడా 6 మంత్స్ నుంచి మీరు పెట్టవచ్చు. కానీ ఎగ్ పెట్టే ముందు మీరు ఫస్ట్ బేబీకి పెట్టినప్పుడు హాఫ్ మాత్రమే పెట్టండి. సో అదైనా కూడా పూర్తిగా ఉడికినాక లోపల ఉన్న పచ్చసొన ఉంటుంది కదా, సో ముందు అది పెట్టండి. సో చాలామంది ఏంటంటే సో పచ్చసొన అనేది బేబీకి పెట్టకూడదు అని చెప్తూ ఉంటారు, కానీ పెట్టాలి. ఫస్ట్ మీరు అదే పెట్టండి. సో అందులోనే చాలా పోషక విలువలు అనేవి ఉంటాయన్నమాట. సో ఒక హాఫ్ అయితే పెట్టండి. కొన్ని రోజుల తర్వాత ఒక 1 వీక్ అట్ల తర్వాత బేబీకి డైజెషన్ అవుతుంది అన్నప్పుడు ఆ వైట్ సోనా అలాగే పూర్తి ఎగ్ కూడా పెట్టడానికి చూడండి అన్నమాట. ఎందుకంటే బేబీకి కొన్నిసార్లు ఎగ్ అనేది డైజెషన్ కాదు. సో ఎగ్ డైజెషన్ కాకపోవడం వల్ల కూడా కడుపులో నొప్పి అట్లా వస్తూ ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి బేబీకి కూడా. కాబట్టి మీరు ఫస్ట్ మొదటగా స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా బేబీకి హాఫ్ మాత్రమే పెట్టండి. అయితే ఇది కూడా 6 మంత్స్ స్టార్టింగ్ ఎగ్ పెట్టడం కంటే కూడా నార్మల్గా బేబీస్కి ఉగ్గు పెడతా ఉంటాం కదా, సో ఉగ్గు ఒక 10 డేస్ అట్లా పెట్టిన తర్వాత నుంచి అప్పుడు ఎగ్ పెట్టండి అన్నమాట. అట్లా ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళ పేగులు ఒకటేసారి కూడా అన్నిటినీ తట్టుకునేంత కెపాసిటీ ఉండదు ఫుడ్స్ని కూడా. కాబట్టి 6 మంత్స్ నుంచి మనం ఫుడ్ అయితే పెడుతూ ఉంటాం కాబట్టి, సో 6 మంత్స్లో ఒక 10 డేస్ మనం ఉగ్గు అట్లా పెట్టిన తర్వాత అప్పటి నుంచి ఒక హాఫ్ ఎగ్ అయితే పెట్టండి. ఆ తర్వాత బేబీకి డైజెషన్ అవుతుంది, బాగానే ఉంది అనుకుంటే అప్పుడు పూర్తి ఎగ్ అయితే పెట్టడం చేయండి. ప్రతిరోజు కూడా ఒక ఎగ్ పెట్టచ్చు బేబీస్కి, అది చాలా మంచిది హెల్త్కి కూడా. సో ఈ ఎగ్లో ఏంటంటే విటమిన్స్ ఉంటాయి, అలాగే ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్ ఏ ఉంటుంది, అలాగే విటమిన్ ఈ ఉంటుంది, అలాగే విటమిన్ డి ఉంటుంది అన్నమాట. సో ఇది బేబీ గ్రోత్కి అలాగే బేబీ యొక్క కండరాలు స్ట్రాంగ్గా ఉండడానికి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది అన్నమాట. సో అందుకనే బేబీస్కి ఎగ్ పెట్టొచ్చు. సో ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా మీరు కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.